ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ఒక సందర్భంలో ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. అవి ఎలా ఉంటుందంటే, ఆ ఆగంతకుడు అడుగుతున్నాడు, అందరూ బ్రహ్మమే కదా, బ్రహ్మం అంటే తెలియదు, అందరినీ చూస్తున్నాడు, అందరూ బ్రహ్మమే కదా అంటున్నాడు. అసలు అందరూ అనే పదం ఎక్కడున్నది? చాలా విచిత్రంగా ఉంటుంది. దానికి మహర్షులు వారు, అవును బ్రహ్మమే, కానీ వారు వేరనుకున్నంత కాలము వారికి దూరంగా ఉండటం మంచిది. ఆ విధంగా కాకుండా అన్నీ ఆత్మయే అనుకుంటే అందరూ అన్న పదం అనవసరం కదా. ఉన్నదే బ్రహ్మము. బ్రహ్మముకు ద్వితీయము లేదు కదా. ఆత్మకు అన్యంగా ఏముంది కనుక అన్యత్వము లేనప్పుడు అందరూ బ్రహ్మమేను, సృష్టి యావత్తు బ్రహ్మమేను అని నువ్వు ఎవరికి చెబుతావు? ఏమని చెబుతావు? ముందు నీవెవరివో నీవు గుర్తించు. ఆ తరువాత ఎంతో సమయం ఉంటుంది. అసలు అందరూ ఉన్నారా, ఇతరులు ఉన్నారా, జనన మరణాలు ఉన్నాయా, అవస్థలు ఉన్నాయా, సృష్టి ఉన్నదా లేదా అని ఎందుకీ తర్జనమర్జన ఇప్పుడు? కాబట్టి అసత్యాన్ని నిరాకరిస్తూ చివర అవన్నీ బ్రహ్మమే అని, అందుచేత సత్యములని చెప్పటం కూడా ఒక రకంగా సత్యమే. వానికి బహుళంగా చూస్తే అవి అసత్యం. బహుళం ఎక్కడుంది? లేదు కదా. కళ్ళలు వానిని బ్రహ్మముగా గుర్తిస్తే వానికి అన్నిటికీ ఆధారము బ్రహ్మమే కనుక అవి సత్యమే. మరి మాయ కూడా సత్యమే అన్నారుగా ఒక సందర్భంలో. అంతవరకు దేనికి? పాము భయం కలిగినప్పుడు కూడా అది తాడే కదా, భయం పోయినప్పుడు కూడా తాడే కదా. కళ్ళ అయినటువంటి పాము కూడా తాడే కదా. మరి దాన్ని నువ్వు ఏ విధంగా తీసుకుంటావు? మాయా ఇస్ ది రియాలిటీ అన్నప్పుడు మనకు మింగుడు పడదు. ఎలా ఉంటుందంటే, బంగారు ఆభరణం కూడా బంగారమే అంటే నీకే అభ్యంతరం లేదు. ఎందుకని? నువ్వు ఆభరణాన్ని చూస్తున్నావు, బంగారాన్ని చూస్తున్నావు. ఈ బంగారమే ఆభరణం అని నీకు బాగా తెలుసు, కానీ బంగారం అసత్యమని తెలియదు. కారణం, ఆత్మని విడిచి చూస్తే అసత్యము, కలిపి చూస్తే ఆభరణం కూడా బంగారమే కదా. బంగారము లేక ఆభరణం ఉన్నదా ఎక్కడైనా? లేదు కదా. జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు, నేను ఉన్నాను అన్నటువంటి ఎరుక లేకుండా అవి నిలవగలవా? కుదరదు కదా. విచారించండి. నేను మాత్రమే సత్యమని, మిగిలినవన్నీ కూడా వాటి మీద కనపడే దృశ్యములని నీవే గ్రహిస్తావు. ముఖ్యంగా ఒక విషయాన్ని బాగా స్పష్టం చేస్తున్నారు మహర్షులు వారు. ఈ ఉపదేశ సారంలో
చెప్పిన విషయాలను కూడా మళ్ళీ ప్రస్తావిస్తున్నారు ఇక్కడ. దేహాదులను జడమని ఎందుకన్నారు? ఆత్మకు భిన్నంగా దేహాదులని వాని నెన్నుతున్నావు కనుక అవి జడము. ఇప్పుడు అది కూడా ఆత్మే అంటే జడం ఎట్లా అవుతుంది? అసలు జడం ఎక్కడుంది? ఆత్మకన్యంగా జడం ఉన్నదా? అసలు జడత్వం విడిగా ఎక్కడుంది? సృష్టి ఎక్కడుంది? చరణ మరణాలు ఎక్కడున్నాయి? నీవు చూసే దృష్టికోణంలో ఉంది ఇదంతా అంటూ చెప్పుకొచ్చారు మహర్షులు వారు. ఆత్మకు నీవు భిన్నంగా దేహాదులు, జగత్తుని, ఇతరుడిని, సంసారాన్ని చూస్తున్నావు కనుక, ఆత్మ తెలియకుండా చూస్తున్నావు కనుక అదంతా కూడా జడము, స్వయం ప్రకాశం లేనిది, భ్రమజనితమని. ఆత్మస్థితిలో దేహాదులన్నీ దానిలోనివే అని నీకే తెలుస్తుంది. అవి నువ్వు విడిగా చూస్తున్నావు. ఇందాక చెప్పినట్టు ఆభరణాన్ని, బంగారాన్ని మరిచి చూస్తున్నావు. అట్టి ఆభరణం లేదు. మరి బంగారంతో కలిపి చూస్తే ఆభరణం కూడా బంగారమే కదా. మరి నీకెందుకు సమస్య రాదు అక్కడ? కనుక నీకు ఈ ప్రశ్నలే తల ఎత్తవు. నీవు అసలు దేహాదుల్ని జడమనవు, అంతా ఆత్మలోనిదే అంటావు. అదే విషయాన్ని చాలాసార్లు మహర్షులు వారు దేహము కూడా ఆత్మే, జగత్తు ఆత్మే, ఈశ్వరుడు ఆత్మే, ఆత్మ లేకుండా ఇవి ఎక్కడున్నాయి? లేవు కదా. ఇది అర్థం కావాలి అంటే ముందు నీవెవరివో తేలిపోవాలి అంటూ సూచించారు. నిజానికి ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అనాత్మ అంటూ ఏదీ లేదు, ఆత్మగణ్యం అంటూ ఏదీ లేదు. నీవు మూలము తెలియక దేహమే నీవనుకుంటున్నావు కాబట్టి అట్టి నేను ఉందేమో చూడమంటున్నారే తప్ప దేహం చెప్పింది అదేమున్నట్టు లేదు కదా. కాబట్టి సత్యపరంగా, జ్ఞానపరంగా, ఆత్మపరంగా అనాత్మ అంటూ ఏదీ లేదు. సర్వము ఆత్మలోనిదే. నీవు సముద్ర ఒడ్డుకి వెళ్తావు, ఎన్నో అలలు చూస్తావు, నురుగు చూస్తావు, భయంకరంగా నీళ్లు బయటకు రావటం చూస్తావు. ఇదంతా కూడా సముద్రాన్ని విడిచి విడిగా ఉన్నదా? లేదు కదా. ఇదంతా సముద్రంలోనిదే కదా. నువ్వు విడిగా చూస్తే అలా లేదు, కలిపి చూస్తే అంతా సముద్రంలో ఉందే కదా. కనుక ఈ సమస్య కారణం ఏమిటి? తన్ను తాను మరచి, అందుకని తాను కాని దానితో ఉనికిని ఏర్పరచుకుంది కాబట్టి దాన్ని అనాత్మ అన్నాం. అందుకని ఆత్మ ప్రస్తావించింది. కనుక నిజానికి తన పుట్టుక సత్యమై, నిత్యమై, అనంతమై ఉన్నది. ఇంకా చెప్పాలి అంటే తన పట్టుని వదిలిపెట్టిన వల్ల, మూలము తెలియకపోవటం వల్ల దేహం నువ్వు అనుకుంటున్నావు. అటువంటిది ఏదీ లేదు ఆత్మని విడిచని చెప్పటం. అదే అంటున్నారు మహర్షులు వారు, తన పట్టు తాను వదులుకొని దేనినో అనాత్మగా భావిస్తుంది. నిజానికి తనకు భిన్నమి ఏది ఉంది కనుక భిన్నం అనేది ఏది లేదు అనేది నీవు గ్రహించు. అంతకంటే ఏది లేదు. ఉన్నదే సత్యము, ఉన్నదే ఎరుక, ఉన్నదే అహంస్ఫురణ, ఉన్నదే నేను ఉన్నానన్న జ్ఞానము. దాన్నే మనం బ్రహ్మమని, సత్యమని, ఏకమని, అనంతమని, పరిధులు లేక ప్రకాశిస్తుందని, అవధులు లేక ఉన్నదని, అసలు ఉన్నదే అది అని, దానికి అన్యముగా ఏదీ లేదని
మనం ఇక్కడ ఎన్ని మాటలు చెప్పుకున్నా అది స్వరూప జ్ఞానంతో సమానం కాదు సుమ. ఇదంతా కూడా ఒక అవగాహనకి మాత్రమే తప్ప అనుగ్రహము చేత మాత్రమే ఆత్మ సత్యము, ఆ భగవత్ స్వరూపము, ఒక రకంగా చెప్పాలంటే విశ్వరూపం అంతా కాసేపు ద యూనివర్సల్ కాన్షియస్నెస్, విశ్వ చైతన్యము మాత్రమే సత్యమై నిత్యమై ఏకమై అనంతమై అది ప్రకాశిస్తూ ఉన్న సంగతి. అది తనకు తానుగా చెప్పినప్పుడు మాత్రమే, లేదా చెప్పుకున్నప్పుడు మాత్రమే అది తానుకు తానుగా ప్రకాశించినటువంటి స్థితిలో మరి జీవభావన ఎక్కడ, నీవిప్పుడు చూసే సంసారం ఎక్కడ, జగత్ ఎక్కడ, నీవు రోజు పూజలు చేసే దైవం ఎక్కడ? ఇవన్నీ కూడా మానసిక ధోరణులు కాక మరేమిటి? విచారించు. అసలు మనస్సుందేమో చూడు, అది ఆలోచన సమూహం తప్ప మరేమీ కాదు. అక్కడ ఆలోచన లేని మనస్సు క్షణకాలమైనా ఉండగలదా? ఈ అహంకారానికి ఆయువు పట్టు ఆలోచన. ఆ ఆలోచన ఎప్పుడు వస్తుందో తెలుసా? దేహత్వ బుద్ధి కలిగిన తర్వాతనే వస్తుంది, ముందుగా రాదది. నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్న స్థితిలోనే అప్పుడు ఆలోచన వస్తుంది. నువ్వు కర్తవ అంటావు, కర్మ అంటావు, జన్మ అంటావు, దేహధర్మాలు నీ ధర్మాలు అంటావు. ఈ విధంగా నీవు తెచ్చుకున్న వాసనా సంస్కారాలన్నీ అనుభవించటానికి ఇదిగో ఈ దేహం అనే ఒక ఉపకరణం నీవు సృష్టించుకుని వాసనలని అనుభవిస్తావు. కారణం కర్తంతో ఉంది కాబట్టి నీకు. దానికి కర్త కర్త అంటున్నావుగా, నాది నాది, నేను కర్తని, నేను కర్తని. ఎప్పుడైతే ఈ డోయర్షిప్ కర్తృత్వం తల ఎత్తదో మరి అవన్నీ కూడా అకర్మలే కదా. ఇప్పుడు కూడా నీవు చేస్తున్నావు అనుకుంటున్నావు కాబట్టి కర్తవి. ఎవరు చేస్తున్నారో చూడు, ఎవరు నడుపుతున్నారో చూడు. ఇప్పుడు మాత్రం నీవు గాలి పీలుస్తున్నావా? నీవు గుండె కొట్టుకునేట్టు చేస్తావా? దేహాన్ని కదిలించగలవా? ప్రయత్నం చేయి. నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ దేహం ఏమైంది? నీ సంసారం ఏమైంది? నీవు చూసే జగత్ ఏమైంది? మళ్ళీ నీవు జాగ్రత్తావస్థకు వస్తే అవన్నీ కనపడుతున్నాయిగా. మరి అంతకాలం అది ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? ఆ ఉచ్చతర శక్తే కదా. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోను, ఆయన భగవంతుడే గాలి పీలుస్తున్నాడు, ఉచ్చతర శక్తే గాలి పీలుస్తుంది, ఉచ్చతర శక్తే దేహాన్ని నడిపిస్తుంది, సృష్టి యావత్తుని నడిపిస్తుంది. నిన్ను ఎలా వదిలిపెడుతుంది? కనుక మూలము నెరిగి చూడు, అప్పుడు తెలుస్తుంది. సర్వం కల్విదం బ్రహ్మ, ఉన్నదే బ్రహ్మము, అనాత్మ అనేది లేదు, జనన మరణాలు లేవు, బంధ మోక్షాలు లేవు. ఈ విషయం కూడా ఆదిశంకరులు ఎన్నడో చెప్పడం జరిగింది. వారికి మౌనం తెలియకనా? మౌనంలో సత్యం లేదనే. కానీ దేహాత్మబుద్ధి కలిగిన వారిని చూస్తున్నారు కాబట్టి వారిని ఏ విధంగా మార్గంలో పెట్టాలని చెప్పి స్తోత్రాలు, పూజా విధానాలు, కొన్ని ప్రక్రియలని ఏర్పరిచి వారి కోసం చెప్పడం జరిగింది. వారెన్ని రాసుకున్నా, వారెన్ని బోధించినా తనకు ఏ విధంగా అయితే సత్యము ప్రకాశించిందో మాయలో కనపడే ఇతరులకు కూడా అదే విధంగా ప్రకాశిస్తుందని అర్థం. సాధన లేదు, సాధించేది కాదు. అయినా
సాధనా మార్గాలు చెప్పుకుంటున్నాంగా. ఏమైనా యోగము అంటే అర్థం ఏమిటి? యోగం ఉంటే కదా యోగము, విభక్తి ఉంటే కదా భక్తి. కనుక ఇవన్నీ కూడా నీవు కాని దానితో నీవు ఉనికిని ఏర్పరచుకోవటం వల్ల వచ్చినటువంటి దుస్థితి తప్ప మరొకటి కాదు. విచారించు, సర్వము నీకు విదితమవుతుంది. జ్ఞాన దృష్టితో చూచినప్పుడు అన్యత్వం ఎక్కడుంది? నీవు దేహాత్మబుద్ధితో చూస్తున్నావు కాబట్టి నీకు అంతా అన్యముగానే ఉంది. నీ దేహమన్యము, జగత్తన్యము, సంసారమన్యము, చివరికి నీ ఆత్మ కూడా నీకు అన్యమే. కనుక నాయన మౌనమే శరణ్యం.